మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ఏపీలో వైఎస్ జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ గ్యాంగ్ అడ్డంగా బుక్ అయింది. దీంతో చెవిరెడ్డి గ్యాంగ్ మొత్తం బాగోతం బట్టబయలైనట్లయింది. డబ్బులు డెన్లో వెంకటేష్ నాయుడు వీడియోను అతని ఫోన్ నుంచి సిట్ అధికారులు రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మద్యం ముడుపులు డెన్లో నోట్ల కట్టెలతో చెవిరెడ్డి పిఏ వెంకటేష్ నాయుడు సిట్ కు అడ్డంగా దొరికిపోయాడు. వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి రిలీజ్ చేసిన వీడియోలో డబ్బులు డెన్లో నోట్ల కట్టెలు లెక్కించుకుంటూ ఉన్న వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. ఏపీలో వైఎస్ జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ గ్యాంగ్ అడ్డంగా బుక్ అయింది. దీంతో చెవిరెడ్డి గ్యాంగ్ మొత్తం బాగోతం బట్టబయలైనట్లయింది. డబ్బులు డెన్లో వెంకటేష్ నాయుడు వీడియోను అతని ఫోన్ నుంచి సిట్ అధికారులు రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మద్యం ముడుపుల డెన్లో నోట్ల కట్టెలతో చెవిరెడ్డి పిఏ వెంకటేష్ నాయుడు సిట్ కు అడ్డంగా దొరికిపోయాడు. వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి రిలీజ్ చేసిన వీడియోలో డబ్బుల డెన్లో నోట్ల కట్టెలు లెక్కించుకుంటూ ఉన్న వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 4వ తేదీన భేటీ కాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా ఇటీవలే ప్రభుత్వానికి అందిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై మంత్రివర్గం సుదీర్ఘ చర్చకు దిగనుంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న అనేక నియమాలు, అవినీతిపై ఈ నివేదికలో స్పష్టమైన వివరాలు ఉన్నట్లుగా సమాచారం. ప్రభుత్వం ఇప్పటికే ఈ నివేదిక ఆధారంగా మాజీ పాలకుల వైఖరిపై విమర్శలు చేస్తూ భారీ అవినీతి జరిగిందని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం నివేదికపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక అవసరమైతే విచారణను మరింత వేగవంతం చేసే దిశగా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. మరోవైపు ఈ కేసు రాజకీయంగా రాష్ట్రంలో కొత్త వేడి తీసుకురానుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 4వ తేదీన భేటీ కాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటీవలే ప్రభుత్వానికి అందిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై మంత్రివర్గం సుదీర్ఘ చర్చకు దిగనుంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న అనేక అనియమాలు, అవినీతిపై ఈ నివేదికలో స్పష్టమైన వివరాలున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఇప్పటికే ఈ నివేదిక ఆధారంగా మాజీ పాలకుల వైఖరిపై విమర్శలు చేస్తూ భారీ అవినీతి జరిగిందని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం నివేదికపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక అవసరమైతే విచారణను మరింత వేగవంతం చేసే దిశగా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. మరోవైపు ఈ కేసు రాజకీయంగా రాష్ట్రంలో కొత్త వేడి తీసుకురానుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 9న ఎన్నిక జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 25వ తేదీ చివరి గడువు కావడంతో అభ్యర్థుల మధ్య పోటీ పరిస్థితి స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో లోక్సభ, రాజ్యసభ సభ్యులు కలిపి మొత్తం 782 మంది ఎంపీలు ఓటు వేయనున్నారు. పోటీ లేకపోతే అంటే ఏకైక అభ్యర్థి నిలబడితే అదే తేదీన ఈ నెల 21నే ఫలితాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నిక రాజకీయ పరంగా కూడా కీలకంగా మారనుందని విశ్లేషకుల అభిప్రాయం.
ఇక వారం రోజుల ముందుగానే అమర్నాథ్ యాత్ర ముగిసింది. జమ్మూ కాశ్మీర్లోని కొండ ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఉన్నందున అధికారులు యాత్రను రద్దు చేశారు. భారీ వర్షం కారణంగా యాత్రా మార్గాలు చాలా దెబ్బతిన్నాయని, బాల్టాల్ పహల్గామ్ మార్గాల్లో మరమ్మతు పనులు జరుగుతాయి కాబట్టి యాత్రను నిలిపివేస్తున్నట్లు కాశ్మీర్ డివిజన్ కమిషనర్ విజయ్ కుమార్ బిధూరి తెలిపారు. యాత్రను తిరిగి ప్రారంభించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆదివారం నుంచి అన్ని మార్గాల్లో యాత్రను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కాగా అమర్నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 9 వరకు యాత్ర కొనసాగాలి. కానీ వాతావరణ పరిస్థితుల ముందస్తుగానే రద్దు చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 4.10 లక్షల మంది భక్తులు అమర్నాథ్ ను సందర్శించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది 5 లక్షల మంది అమర్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. రష్యాలోని కంచత్కా ద్వీపకల్పంలో భూకంపాల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం 8.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం సునామీ భయాలను రేకెత్తించిన విషయం మరొక ముందే అదే ప్రాంతంలో మరోసారి భూమి కంపించింది. ఈ వరుస ఘటనలతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైనట్లు జర్మనీకి చెందిన GFZ జియో సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. ఇది భూమికి 10 కిలోమీటర్ల లోతున సంభవించినట్లుగా పేర్కొంది. ప్రపంచంలో అత్యంత చురుకైన టెక్టోనిక్ జోన్లలో ఒకటైన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో కంచత్కా ఉండటమే ఈ వరుస భూకంపాలకు ప్రధాన కారణమని భూగర్భ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.